అయోధ్య ధామానికి వెళుతున్న బస్సు సరయూ నదిలో పడడంతో అప్పుడేం జరిగింది? ఆ తర్వాత శ్రీరాముడు నిజంగా ఒక అద్భుతం చేసి చూపించాడు. అది చూసి మీకు కూడా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు ముందు ఆ తర్వాత అయోధ్యలో చాలా అద్భుతాలు కనిపించాయి. అయితే ఈ అద్భుతాన్ని ఇప్పటి వరకు అతిపెద్ద అద్భుతంగా చూడాల్సిందే. ఈ అద్భుతాన్ని చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. మరి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. మీరు నిజమైన సనాతనులైతే రామమందిర నిర్మాణం పట్ల సంతోషంగా ఉంటే మీరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మరి అలాగే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. ఆ శ్రీరాముడి మహిమలు మరియు అద్భుతాలు ఎవరికి తెలీదు? అందరికీ తెలుసు కదా. ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఆయన అద్భుతాలను వినే ఉంటారు, చూసి కూడా ఉంటారు. ఢిల్లీలో ఉండే అంకిత్కి ఇలాంటి అద్భుతం ఒకటి జరిగింది. అతని జీవితంలో జరిగిన ఈ విషయం ఎవరినైనా ఆశ్చర్యపరుస్తుంది. అంకిత్కి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో తప్పక చూడాలి. అంకిత్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అంకిత్ చాలా కాలంగా శ్రీరాముణ్ణి పూజిస్తున్నాడు. ఒకరోజు అంకిత్ తన ఆఫీసు ఫ్రెండ్స్తో కలిసి రాముడి జన్మస్థలాన్ని సందర్శించడానికి అయోధ్య ధామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. దీనికి అంకిత్ స్నేహితులందరూ కూడా అంగీకరించారు. అంతా ప్లాన్ చేసుకున్నాక అంకిత్ అందరికీ ఒక చిన్న బస్సును బుక్ చేశాడు. అందులో 12 మంది చాలా సౌకర్యవంతంగా కూర్చునే అవకాశం ఉంది. 2 రోజుల తర్వాత అంకిత్ రాత్రి 8 గంటలకు తన స్నేహితులతో కలిసి అయోధ్య ధామ్కు బయలుదేరాడు. ఆ ప్రయాణం సుమారు 11 నుండి 12 గంటల సమయం పడుతుంది. కాబట్టి ఆ టైంలో ఎవరికి బోర్ కొట్టకుండా ప్రతి ఒక్కరూ భక్తితో స్తోత్రాలు పాడుతూ రాముడిని కీర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. కొద్దిసేపటికి వారి ప్రయాణం సగం పూర్తయింది. అయినా కూడా వీరిలో నీరసం రాలేదు, భక్తి కూడా తగ్గలేదు. అయోధ్య ధామానికి కొన్ని కిలోమీటర్ల ముందు అంకిత్ బస్సు సరయూ నది దగ్గరకు చేరుకుంది. ఆ సమయంలో అంకిత్ బస్సు ఒక అడవి గుండా వెళుతోంది. అడవి చాలా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా ఒక్క వ్యక్తి కూడా కనిపించలేదు. కొందరు దోపిడీ దొంగలు వాహనాలను ఆపి దోచుకునేవారు ఆ అడవిలో ఎక్కువగా ఉంటారు అని చెప్పి అంకిత్కి ఆ బస్సు డ్రైవర్ చెప్పాడు. ఇది విన్న తర్వాత అందరూ చాలా భయపడ్డారు. అందరూ బస్సు కిటికీ తలుపులు మూసేశారు. అప్పుడు ఒక్కసారిగా బస్సు టైరు పేలిన శబ్దం వచ్చింది. చెట్టు విరిగి పడడంతో బస్సు సరయూ నది వైపుకు దూసుకుపోయింది. డ్రైవర్ కంట్రోల్ తప్పిపోయింది. బస్సు సరయూ నది ఒడ్డున ఉన్న ఒక చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ దిగి చూడగా టైర్లో పెద్ద ఇనుప మేకు ఇరుక్కుపోయి ఉండడంతో టైరు పంక్చర్ అయింది. బస్సులో ఉన్నవారంతా చాలా భయపడ్డారు. ఇది దొంగల పని అని వారు అనుకోవడం మొదలుపెట్టారు. అందరూ వెంటనే బస్సు ఎక్కి కిటికీలు తలుపులు అన్నీ మూసేసి రాముడిని స్మరించుకోవడం మొదలుపెట్టారు. అనంతరం 2 దుండగులు బస్సు తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. డ్రైవర్ వారిని ఆపడానికి ప్రయత్నించగా వారు డ్రైవర్ను తోసేసి అందరితో పాటు బస్సు కిందకు తోసేశారు. బస్సులో ఉన్న వాళ్ళందరి దగ్గర నుంచి విలువైన వస్తువులు దోచుకోవడం స్టార్ట్ చేశారు. అంకిత్ బస్సు వెనక కూర్చుని నిరంతరం శ్రీరాముణ్ణి స్మరిస్తూ సహాయం కోసం వేడుకుంటున్నాడు. తమను కాపాడాలని మనసులో శ్రీరాముణ్ణి జపించుకుంటున్నాడు. కొద్దిసేపటికే దుండగులు అందరి దగ్గర నుంచి విలువైన వస్తువులు దోచుకుని అక్కడి నుంచి పారిపోయారు. అంతలో అక్కడికి వచ్చినటువంటి ఒక గుర్తు తెలియని వ్యక్తి దొంగలను అడ్డుకొని తీసుకున్నవన్నీ తిరిగి ఎవరికి వారికి ఇచ్చేయాలని చెప్పారు. దొంగలు తమ ఆయుధాలను అతనికి చూపించి భయపెడుతూ ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. తమ దారి నుండి పక్కకు పొమ్మని లేదంటే కాల్చి పారేస్తామంటూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. కానీ ఆ వ్యక్తి నిర్భయంగా అలాగే భయపడకుండా ఉన్నాడు. ఆ వ్యక్తి దొంగల్లో ఒకరి నుదుటిపై అలా తన చేత్తో తాకాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూసి అక్కడున్న వారంతా ఉలిక్కిపడ్డారు. దొంగను అలా తాకగానే అతను నేలపై పడిపోయాడు. అతని చేతులు కాళ్ళు బిగుసుకుపోయాయి. ఇది చూసిన మిగతా దుండగులు భయంతో దోచుకున్న వస్తువుల సంచులను అక్కడే వదిలేసి పారిపోయారు. అప్పుడు టైరు పంక్చర్ అయిందని డ్రైవర్ ఆ గుర్తు తెలియని వ్యక్తికి చెప్పాడు. దాంతో ఆయన మీరిక్కడే ఉండండి, వేచి చూడండి, వెళ్ళి ఎవరినైనా సహాయం చేయడానికి తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. ఎడారిలా ఉన్న ఆ అడవి మధ్యలో ఈ వ్యక్తి ఎవరినైనా సహాయం కోసం ఎలా పిలుస్తాడో వారెవరికీ అర్థం కాలేదు. అందరూ బస్సులో కూర్చుని ఆ వ్యక్తి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టారు. అలా ఎదురు చూస్తూ ఎప్పుడు నిద్రపోయారో వారికే తెలియకుండా నిద్రపోయారు. అరగంట తర్వాత అంకిత్ కళ్ళు తెరిచాడు. అతను బస్సు దిగి ఆ వ్యక్తి కోసం వెతకడం ప్రారంభించాడు. కానీ అతనికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. అప్పుడు అతని చూపు సరిగ్గా రోడ్డుపై ఆగి ఉన్న బస్సు మీద పడింది. దాని పంక్చర్ కూడా రిపేర్ చేయబడింది. ఇది చూసిన అంకిత్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అంకిత్ పరిగెత్తుకుంటూ వచ్చి డ్రైవర్ని కిందికి పిలిచి బస్సు రోడ్డుపైకి ఎలా వచ్చింది, ఈ పంక్చర్ ఎవరు వేశారు, నీవేమైనా ఆ వ్యక్తిని చూశావా అని అడిగాడు. అయితే డ్రైవర్ కూడా ఈ విషయాలేవి నాకు తెలియవు అన్నాడు.
మెల్లగా అందరూ బస్సు దిగి వచ్చారు. ఇంత భయంకరమైన చీకటిలో, ఎవరూ కనిపించని ఈ అడవిలో ఆ వ్యక్తి ఎక్కడి నుండి వచ్చాడో, ఆ వ్యక్తి ఎవరో, బస్సు పంక్చర్ ఎవరు వేశారో, రోడ్డు మీదకు ఈ బస్సును ఎవరు తీసుకొచ్చి నిలబెట్టారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఆలోచిస్తే ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదని అంకిత్కి అర్థమైంది. అంకిత్ సహాయం చేయమని కోరుకున్న ఆ భగవంతుడు శ్రీరాముడే వచ్చి తమకు సహాయం చేశాడని అర్థం చేసుకున్నారు. ఇక అందరూ ఆ శ్రీరాముణ్ణి తలుచుకుంటూ అయోధ్యకు వెళ్ళి ఆయనను దర్శించుకున్నారు. అయితే అయోధ్యకు అర్థమేంటో తెలుసా? అయోధ్య అంటే శత్రువులు ఎవరూ జయించలేనిది అని అర్థం. అయోధ్య అంటే వైకుంఠం అని తాత్విక భావం. పవిత్రమైన సూర్యవంశంలో దశరథుడి నందనుడిగా రావాలనుకున్నాడు. పుత్రకామేష్టి ఫలితంగా కౌసల్య కడుపు పండింది. పసి రాముడి ముసిముసి నవ్వులకు సరయు ఉప్పొంగింది. అయోధ్య ఆలయం ఎత్తు సుమారు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్టు మందిరం డిజైన్ను రూపొందించిన సోంపురి కుటుంబం వెల్లడించింది. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2,587 ప్రాంతాల నుంచి పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బిధూరి, యమునోత్రి, హల్దీఘాట్, చత్తీరోర్ఘట్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీటు కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లు మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటి మీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజరా చౌలుక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మన్ను వచ్చింది. ఇదివరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టిక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలున్నాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీ పహార్పూర్ సౌండ్ స్టోన్ వినియోగించారు. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 విభాగాలుగా, 2వ అంతస్తు 132 విభాగాలుగా నిలువు వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలుంటాయి. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిసి ఆలయం మొత్తం 161 అడుగులు ఎత్తు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామ మందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లుతోంది. మరి మీరు ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.